హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈ రోజు మీ ముందుకు ఒక ఛాన్స్ ప్రాపర్టీ తీసుకొచ్చాను. ఛాన్స్ ప్రాపర్టీ ఎందుకు అంటున్నానంటే, మార్కెట్లో దీని విలువ వచ్చేసి 75 లక్షలు. ఓనర్ అర్జెంట్ నుండి కేవలం 65 లక్షల అమ్మడం జరుగుతుంది. ఇల్లు వచ్చేసి మనకు నాదర్గుల్లోని స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ ఆనుకొని ఉంటుంది. అలాగే చూసుకుంటే మనకు పక్కకే ధరణి గేటెడ్ కమ్యూనిటీ కూడా ఉంటుంది. మంచి కన్స్ట్రక్షన్ తోని, బెస్ట్ సైజులతోని చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇల్లు. ఇది వచ్చేసి మనం ప్రమోషన్ చేస్తున్నాం కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి ప్రాపర్టీ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ వివరాల్లోకి వెళ్దాం. ఇల్లు గురించి పూర్తిగా తెలుసుకునే ముందు మనం లొకేషన్ గురించి క్లియర్ గా మాట్లాడుకున్నట్టయితే, ఇల్లు వచ్చేసి మనకు నాదర్గుల్లో ఉంటుంది. మనకు పక్కగే ధరణి వెంచర్ గేటెడ్ కమ్యూనిటీ ఆనుకుంటుంది. అదే విధంగా స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ నియర్ బై ఉంటుంది. ఏదైతే మీరు పెద్ద రోడ్డు చూస్తున్నారో ఇది గుర్రంగూడ టు నాదర్గుల్ వెళ్లే రోడ్డు. అలాంటి పెద్ద రోడ్డు నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. చూసుకుంటే అన్ని ఇండ్ల మధ్యలో మంచి లొకేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. అదే విధంగా సాగర్ హైవే నుంచి ఇక్కడికి రావడానికి 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. బిఎన్ నుంచి ఇక్కడికి రావడానికి 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఎల్బీ నగర్ మెట్రో నుంచి ఇక్కడ రావడానికి 15 మినిట్స్ డ్రైవ్ లో చేరుకోవచ్చు. ప్రతి ఒక్కరికి ఈ రోజులలో ఓఆర్ఆర్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అలాంటి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 సాగర్ రోడ్ నుంచి కేవలం మనకు 5 కిలోమీటర్స్ ఇల్లుకు చేరుకోవచ్చు. రోడ్డు కనెక్టివిటీ చాలా బాగుంది. మంచి లొకేషన్, ఓనర్ కన్స్ట్రక్షన్, మార్కెట్ కంటే 10 లక్షల ధర తక్కువ. ఎటు చూసుకున్నా కానీ ఛాన్స్ ప్రాపర్టీ అని అందుకే అన్నాను. ఇక ఇల్లు వివరాలకు వెళ్తే మాత్రం 100 స్క్వేర్ యార్డ్స్ లో సౌత్ ఫేస్ లో కట్టడం జరిగింది. ఓనర్ కన్స్ట్రక్షన్ ఫ్రెండ్స్. దీని ముందు రోడ్ వచ్చేసి 60 ఫీట్ వైడ్ రోడ్డు, డ్రైనేజ్, కృష్ణా వాటర్ సకల సౌకర్యాలు మనకు వచ్చేసినాయి. ఇక ఇల్లు వచ్చేసి మనకు డైమెన్షన్ చూసుకుంటే 18x50 సైజులో 18x50 సైజులు తక్కువైనా కానీ ప్లానింగ్ చాలా బాగుంది కాబట్టి లోపల రూమ్ల విషయాలు అయితే చాలా బాగా కుదిరినాయి. లోపలికి వెళ్ళి రూమ్స్ G+1 ఎలా ఉందో చూద్దాం. మనం సౌత్ ఫేస్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇల్లు ఫేస్ సౌత్ అయినా కానీ వాస్తు ప్రకారంగా మనకు ఈస్ట్ కెంట్కు నార్త్ కు డోర్లు ఇవ్వబడి, మీరు చూసుకున్నట్టయితే మనకు ర్యాంప్ చూసుకుంటే ఎంత హైట్ లాగడం జరిగిందో. ఇంత హైట్ కట్టడం వల్ల మనకు ఇల్లు లుక్ చాలా బాగుంటుంది. ఎలివేషన్ అయితే చూసారు కదా, చాలా బాగుంది. ఇప్పుడు మనం పార్కింగ్ లో పార్కింగ్ చూసుకుంటే ఎంత విశాలంగా వచ్చిందో. ఇందులో ఒక కారు, ఒక బైక్ పట్టే విధంగా ఉంది. ఫ్లోరింగ్ వచ్చేసి మనకు గ్రానైట్ ఇవ్వడం జరిగింది. చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇక దీని డైమెన్షన్ విషయానికి వస్తే 18x50. ఈ డైమెన్షన్ తక్కువైనా కానీ మనకు ఇలా ప్లానింగ్ బాగుంది కాబట్టి మీరు చూస్తున్న రూమ్ వచ్చేసి సింగిల్ రూమ్. ఇది ఈస్ట్ ఫేస్ ఉంటుంది. చూసుకోండి, ఒక రూమ్ ఇవ్వడం జరిగింది. దీని రెంటల్ పరంగా వచ్చేసి మనకు 3000 రెంట్లు వస్తున్నాయి మనకు. దీని పక్కకు ఆనుకొని కూడా ఒక 1 BHK ఇవ్వడం జరిగింది. దానికి రెంటల్ పరంగా వచ్చేసి మనకు 4000 వస్తుంది. 3+4 మొత్తం 7000 రెంట్లు వస్తున్నాయి. పైన మాత్రం 2 BHK ఓనర్స్ ఉంటున్నారు. మీరు రెంట్కి ఇస్తే మాత్రం 10,000 వస్తుంది. అంటే 17,000 రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి మనము డ్యూటీకి వెళ్ళడం వల్ల వాళ్ళు చూపించలేకపోతున్నాము. చూసుకోండి, మనకు ఇటు వచ్చేసి మనకి ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో కూడా మనకు బోర్ వేయడం జరిగింది. ఫుల్ నీళ్లు ఉన్నాయి. నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది, పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. ఇటు చూసుకుంటే 2000 కెపాసిటీ గల సంప్ ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద సంప్ ఎందుకంటే మనకు G+1 ఇల్లు ఉంది కాబట్టి, వాళ్ళ ఓనర్స్ కన్స్ట్రక్షన్ కాబట్టి ప్రతి ఒక్కటి ఆలోచించి కట్టడం జరిగింది. మెట్ల కింద ఒక బాత్రూమ్ ఉంది. ఈ బాత్రూమ్ వచ్చేసి సింగిల్ రూమ్ వాళ్ళకు, ఇది 1 BHK వాళ్ళకు మాత్రం లోపలనే బాత్రూమ్ ఉంది. ఇన్వర్టర్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మనం ఫస్ట్ ఫ్లోర్ కి తెలుసు చూసుకోండి, మనకు మెట్లకు కూడా 3 ఫీట్ల మెట్లు ఇవ్వడమే కాకుండా దానికి గ్రానైట్ కూడా ఇవ్వడం జరిగింది. మంచి స్టీల్ రైలింగ్ తిమ్మది. పైన రూమ్లు ఎలా ఉన్నాయో చూద్దాం. మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకున్న చూసుకోండి, మనకు ఎంత బాగుందో. మనకు ఓనర్ కన్స్ట్రక్షన్ కాబట్టి మనకు ఎలాగానే మనకు బాల్కనీ కూడా ఇక్కడ వచ్చేసి మనకు 2-3 కూర్చునే విధంగా బాల్కనీ. అదేవిధంగా కింద ఫ్లోరింగ్ వచ్చేసి మనకి వైట్ మార్బుల్స్ అని ఇవ్వడం జరిగింది. ఓనర్ కన్స్ట్రక్షన్ కాబట్టి మనకి ఇక్కడ కూడా చూడు వాల్ ఖరాబ్ కావద్దన్న ఉద్దేశంతో మంచి మందంగా ఒక గ్రానైట్ అయితే ఇవ్వడం జరిగింది. పైన వచ్చేసి మనకు ఫాల్ సీలింగ్ కూడా వుడ్ కలర్ తోని మంచి లైట్లతో ఇవ్వబడింది. ఇటు చూసుకుంటే మనకు సీసీ కెమెరాలు కూడా ఇవ్వబడ్డాయి. కింద కూడా సీసీ ఉన్నాయి, పైన కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి మంచి ప్లానింగ్ తో ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి, ఇక్కడ కూడా బాల్కనీ ఎంత పెద్దగా ఉందో. ఇందులో కూడా 2-3 కూర్చునే విధంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మనం వచ్చేసి కింద ఈస్ట్ ఉన్నది కదా మనకు ద్వారాలు. ఇక్కడ సింహద్వారం వచ్చేసి నార్త్ ఉంది. ఎంత పెద్ద ద్వారం పెట్టడం జరిగిందో చూసుకోండి, చాలా బాగుంది. ఓనర్ కన్స్ట్రక్షన్ కాబట్టి ప్రతి ఒక్కటి జాగ్రత్తగా తీసుకున్నారు ఫ్రెండ్స్. దీనికి వాడిన చోకోట్స్ కానీ, డోర్స్ కానీ, హార్డ్వేర్ కానీ ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా బెస్ట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. నార్త్ డోర్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అయినాం. చూసుకోండి, మనకు విశాలమైన హాల్. సైజులు తక్కువ ఉన్నవి, ప్లానింగ్ చాలా బాగుంది కాబట్టి మంచిగా హాల్ కుదిరిందని చెప్పుకోవచ్చు. వచ్చేసి మనకు టీవీ పాయింట్ కూడా మంచి పెద్దగా టీవీ పాయింట్ కూడా పడింది. పైన ఫాల్ సీలింగ్ చూసుకుంటే లేటెస్ట్ మోడల్
మంచి రూప్ లైట్లతో చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇటు వచ్చేసి మనకు చేతులు కొట్టుకునే విధంగా ఒక వాష్ బేసిన్ కూడా ఇవ్వబడింది. ఇది ఫ్రిడ్జ్ పాయింట్ చూసుకోండి. సిట్అవుట్ ఏరియా ఎంత బాగా వేసుకున్నారు, సోఫాలు కూడా చాలా బాగా వేసుకుని జరిగింది ఫ్రెండ్స్. ఇటు చూసుకుంటే మనకు ఈశాన్యం అవుతుంది ఈ రూము. ఈశాన్యంలో కూడా మనకు ఒక పూజ గది కూడా ఇవ్వబడింది. దానికి డోర్ తో సహా అన్ని రకాల టైల్స్ తోని చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకుంటే ఇది మనకు వంటగది. ఇది ఆగ్నేయం అవుతుంది. ఎల్ ఆకారంలో బ్లాక్ ప్లాట్ఫామ్ తోని అన్ని రకాల చాలా బాగున్నాయి. మంచి టైల్స్ తోని వెంటిలేషన్ పరంగా విండో తోని. ఇటు మనం చూసుకుంటే మనకు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకునే విధంగా అన్ని రకాల సెల్ఫ్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే సింహద్వారం నార్త్ నుంచి ఎంటర్ అయినామో ఇటు సౌత్ కూడా వరకు ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వాస్తు 100% వాస్తు ప్రకారంగా ఇక్కడ చిన్న వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే మనం చూస్తున్నామో ఇదే మనకు మెయిన్ రోడ్ 60 ఫీట్ల రోడ్డు చూసుకుంటే అన్ని ఇండ్ల మధ్యలో చాలా బాగుంది. ఏదైతే మీరు ఆ పెద్ద బిల్డింగ్ చూస్తున్నారో అదే స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్. మంచి లొకేషన్ లో స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ సూపర్ మార్కెట్లు కానీ ప్రతి ఒక్కటి రోడ్డు కనెక్టివిటీ చాలా బాగుంటుంది. ఇది వచ్చి మనకు బడంపేట్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. చూసుకున్నట్లయితే ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి ఫ్రెండ్స్ ఎంత విశాలంగా ఉందో. సైజులు 18x50 నిజంగా సైజులు తక్కువనే. వీళ్ళ ప్లానింగ్ చాలా బాగుంది కాబట్టి ఇంత విశాలంగా వచ్చింది. చూసుకోండి వాళ్ళు 6x6 బెడ్ వేసుకున్న చుట్టూ తిరిగే విధంగా చాలా బాగుంది. వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండో కూడా కలిసింది. ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్లతో చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇటు వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్. అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్ ఉందో చూసుకోండి, చాలా బాగుంది. ఇందులో టైల్స్ విషయంలో కానీ మనకు వెస్టర్న్ కల్చర్ తో ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో, చాలా బాగుందని చెప్పవచ్చు. దీనికి వాడిన హార్డ్వేర్స్ డోర్స్ చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారు కదా కిచెన్ అండ్ బెడ్రూమ్ హాల్ చాలా బాగుంది. ఇటు చూసుకుంటే మనకి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్ కూడా ఉన్న దాంట్లోకి వెళ్ళి సైజులు తక్కువైనా కానీ ఇద్దరు పిల్లలు ఉండే విధంగా ఒక మనకు పెద్ద దివాన్ అయితే ఇందులో ఏర్చడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ విషయంలో చూసుకుంటే చాలా బాగుంది. దీనికి కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు చూసుకోండి. అంటే వీళ్ళ ప్లాన్ చాలా బాగుంది కాబట్టి ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ గా పెట్టుకున్నారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇటు కూడా మనకు ఈస్ట్ కు డోర్ ఉండాలన్న ఉద్దేశంతో ఈస్ట్ కూడా డోర్ ఇవ్వడం జరిగింది. వాస్తు ప్రకారంగా మంచి మెటీరియల్ వాడి ప్రతి ఒక్కటి చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారు కదా మనము టెర్రస్ పైకి వెళ్ళి దీని రేట్ ఎంత, మన బ్యాంక్ లోన్ ఎంత వరకు వస్తుంది మిగతా విషయాలు అందిస్తాను ఫ్రెండ్స్. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్న చూసుకుంటే అన్ని ఇండ్ల మధ్యలో చాలా బాగుంటుంది. ఏదైతే మీకు స్టార్టింగ్ లో చెప్పానో ఈ కమాన్ వచ్చేసి ఈ బిల్డింగ్ కానుకున్న కమాన్ ఉంది కదా, ఆ కమానే ధరణి గేటెడ్ కమ్యూనిటీ. ఏదైతే పెద్ద బిల్డింగ్ కనబడుతుందో ఆ పెద్ద బిల్డింగే మనకు స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్. అదే కాకుండా మనకు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ప్రతి ఒక్కటి కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. రోడ్డు కనెక్టివిటీ చాలా బాగుంది. ముఖ్యంగా ఏంటంటే మార్కెట్ లో ఈ రోజు ఈ G+1 ఇల్లు 75 లక్షలు తక్కువ లేదు. ఇది ఛాలెంజ్ 100% నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. కేవలం 65 లక్షలకి ఇస్తున్నారు. ఓనర్కి అర్జెంట్ ఉండి మాత్రం తప్ప డాక్యుమెంట్ విషయంలో చూసుకున్నా కానీ మనం కన్స్ట్రక్షన్ విషయంలో చూసుకున్నా కానీ మనకు లొకేషన్ పరంగానే అన్ని రకాల చాలా బాగుంది. రేటు కూడా రీజనబుల్ ఉంది. ఈ 65 లక్షలు కూడా మీకు ఫైనల్ రేట్ కాదు. మీ క్యాష్ కండిషన్ బట్టి సిట్టింగ్ లో తగ్గుతుంది. ఈ ఇల్లు గురించి ఏ డౌట్ ఉన్నా పైన ఓనర్ నంబర్ ఇస్తున్నాను, తన ఫోన్ చేసినట్లయితే ప్రతి ఒక్కటి దగ్గరుండి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. ఇక మనం బ్యాంక్ లోన్ పరంగా చూసుకున్నట్లయితే ఆల్రెడీ 30 లక్షల బ్యాంక్ లోన్ తీసుకున్నారు. మీ ప్రొఫైల్ మంచిగా ఉంటే 80% కూడా మాకు బ్యాంక్ లోన్ సపోర్ట్ ఇస్తుంది. దీని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇంత కష్టపడి ఇంత మంచి ప్రాపర్టీ మీ ముందు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.